ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సంతోషకరమైనటువంటి ఉదయాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఆయుష్కాలపు దినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ 2020 సంవత్సరపు డిసెంబర్ నెల 3వ తేదీ వేకువజామున ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదముల యొద్దకు మనలను సజీవులుగా చేర్చినందుకు ప్రభు స్తోత్రాలు చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, కృప కనికరం కలిగిన దేవుడు ఆయన కౌగిట్లోను, ఆయన కృపలోను, ఆయన కనికరంతోనూ, ఆయన కాపుదలతోనూ, ఆయన భద్రతతోనూ, ఆయన సంరక్షణ దీవెన మేళ్లతోనూ మనలను, మన కుటుంబాలను భద్రపరిచి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించి హెచ్చు స్థాయిలోనికి, ఆనందకరమైనటువంటి స్థితిలోనికి, ఆరోగ్యదాయకమైనటువంటి పరిస్థితుల్లోనికి, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు మనకు అనుగ్రహించినటువంటి దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో ఆరాధించుటకు మిమ్మలను, మీ కుటుంబాలను, మేమును, మా ఇంటి వరము హృదయపూర్వకంగా, మనపూర్వకంగా ఆహ్వానము తెలియజేస్తుంటున్నాం. పరిశుద్ధుడైనటువంటి ప్రభు పాదాల దగ్గరకు, పరిశుద్ధాత్మ దేవుని చెంతకు మిమ్మల్ని ఆహ్వానిస్తుండగా ఉదయకాల సమయంలో వాక్య ధ్యానం కొరకు, ప్రభువును స్తుతించుట కొరకు, ప్రార్థించుట కొరకు, ఆయన నుంచి ఆశీర్వాదింపబట్టకై మాతో కలిసి ఏకీవించండి. తలలో ఉంచుదాము, ప్రార్థన చేసుకుందాము. ఈ ఉదయకాల సమీప ఆరాధన ఆరంభించుకుందాం. తల ఉంచి ఏకీవించండి. స్తుతి 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 స్తోత్రాలు స్తోత్రాలు ఘనుడా, మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మీ ఉచితమైన కృప చేత, ప్రేమ చేత మేము ఇంకనూ సజీవులుగా ఉంచినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఏదో కాల సమయం మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన బ్రతుకుని బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. పరిచర్య చేయుటకు తండ్రి ప్రభా మమ్మల్ని నిలబెట్టుకున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. స్తుతులయ్యా, స్తుతులయ్యా తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా సంవత్సరము తండ్రి చివరికి తండ్రి ప్రభా చివరి నెలకు వచ్చి ఉన్నాం తండ్రి. ఈ క్రిస్మస్ నెలలో తండ్రి ప్రభా అందరి మనస్సులో సంతోషము అనుగ్రహించమని, సమాధానం అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. మీరు పుట్టిన ఈ నెలలో తండ్రి ప్రభా మాకు సంతోషం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. గొంతులు వేసే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా ముఖంలో చిరునవ్వును అనుగ్రహించండి నాదా. మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈరోజు వర్తమానంలో మాకేమి బోధింప చేస్తున్నారు మీకు వేలాది వందనాలు. అట్టి రీతిగా మేము నడుచుకునే భాగ్యం అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ ఈ సమయము తండ్రి ప్రభా లైవ్లోకి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఎందుకంటే తండ్రి సమయము మీకు తండ్రి ప్రభా ఇస్తున్నారు కనుక తండ్రి ప్రభా మరింతగా ఆశీర్వదించి దీవించండి. తర్వాత చూస్తున్న బిడ్డలను కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని, అలాగే తండ్రి ప్రభా ఆరాధనలోను ప్రతి పరిస్థితిలో మీరు తోడు నడవండమని, ఈ దినమంతా మమ్మల్ని మాతో ఉండి మమ్మల్ని నడిపించమని మా ప్రభుని యేసుక్రీస్తునామమున నతమికులుగా బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 76వ సంకీర్తన. ఓ సద్భక్తులారా, లోకరక్షకుడు బెత్లెహేమందు నేడు జన్మించాను అనేటి పాటను పాడుకుంటూ ప్రభువును స్తుతించుకొని వాక్య ధ్యానం కొరకు మనల్ని మనము సిద్ధం చేసుకుందాం. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసిన్. మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా, ఉత్సహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. భారత్ పరుండు నీ
నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి నమస్కరింపరండి ఉత్సాహముతో యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీ వేళ స్తోత్రము నార్పింతుము ఆనది వాక్య మయ రూపు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఉదయ కాల సమయ వాక్య ధ్యానం కొరకు ఆది కాండము 41వ అధ్యాయము 35వ వచనము నుంచి మనము ధ్యానము చేయబోతుంటున్నాం. 35వ వచనాన్ని ధ్యానించే ముందట ఏమి జరిగింది? ఫరో గారు కలలు కన్నారు. కలలు కనిన తరువాత కలవరము చెందారు. ఆ కలల యొక్క భావమును తెలుసుకునేటకై అనేకులను ఆ దేశంలో జ్ఞానము కలిగినటువంటి అనేకులను శకునగాండ్రను విద్వాంసులను ఆహ్వానించి, అయ్యా నాకు ఈ కళ వచ్చింది, దాని భావాన్ని తెలియచేయండి అని అడిగినప్పుడు ఏమాత్రం వారికి ఆ కళ భావము చెప్పలేని పరిస్థితి. ఆ పరిస్థితి ఉన్నప్పుడు వారు ఏం చేస్తుంటున్నారు? ఏమీ చేయలేక మౌనమైపోయారు. అట్టి స్థితిలో ఆ కళ యొక్క భావాన్ని తెలుసుకునేటకై ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఫరో గారికి, జైలులో బంధింపబడినటువంటి యోసేపు గారు బయటకు రావడానికి దేవుడు గొప్ప ప్రణాళికను సిద్ధపరిచి, అంతకు ముందట 2 సంవత్సరాలకు పూర్వమే జైలులో బంధింపబడినటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఫరో సమక్షంలో ఉద్యోగస్తునిగా దేవుడే నిలబెట్టారు. ఆ ఉద్యోగస్తుడు చెప్పాడు ఫరో గారికి, అయ్యా 2 సంవత్సరాల పూర్వం నన్ను శిక్షించారు కదా, శిక్షించినప్పుడు మాకు జరగబోయే, నాకును భక్ష్యకారుడికి జరగబోయేటటువంటి భవిష్యత్తును మేము కలగంటే ఆ జైల్లో మాతో పాటు ఉన్నటువంటి ఒక బానిస మాకు, హెబ్రీయుడు అయినటువంటి ఒక బానిస మాకు విషయాన్ని విశదీకరించారు. అతడు ఎట్లా చెప్పాడో యాజ్ ఇట్ ఈస్, పొల్లు కానీ సున్న కానీ మార్పు లేకుండా మా జీవితంలో జరిగిందండి, అతను ఒకసారి పిలిపిస్తే మంచిదేమో అన్నాడు. వచ్చినటువంటి యోసేపుకు ఫరో గారు కళలు చెప్పారు, సవివరంగా చెప్పారు. మా వాళ్ళు ఎవరు ట్యాకిల్ చేయలేకపోయారయ్యా, మరి నువ్వైనా అంటే, అయ్యా నాకు కూడా చేత కదండి, నేను మట్టివాడను, నేనేమి నాకంత శక్తి లేదు. అయితే నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్తము ఎరిగినవాడు, సమస్తాన్ని చేయగలిగినవాడు, సమస్తాన్ని ఆయన చిత్తానుసారంగా నడిపించే దేవుడు అని చెబుతూ అని అంటారు కదా. ఈ కార్యము దేవుని వలన 32వ వచనం మనం చూడగలిగితే, ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించెను, అందుచేతనే ఆ కళ ఫరోకు 2 సార్లు వచ్చింది అని చెప్తుంటున్నారు. 2 సార్లు అంటే, ఒకసారేమో బలసిన ఆవులు బలహీనమైన ఆవులు, రెండో మరేమో బలసిన వెన్నులు బలహీనమైనటువంటి వెన్నులు, రెట్టింపు అందుకే వచ్చింది అని ఆయన చెప్పి ఆ కళ భావాన్ని చాలా క్లియర్గా చెప్పినప్పుడు షాక్ అయ్యారు ఫరో షాక్ అయిన తర్వాత రియల్గా ఆ ప్లేస్లో ఉన్నటువంటి యోసేపు గారు, అయ్యా మరి మీకు ఇది చెప్పాను కదా, మరి నన్ను అందుట్లోంచి బయటకు తీసుకురారా, సో మీరు తలచుకుంటే అంతే, నేనే తప్పు చేయలేదండి, బట్ నేను నాకు ఇట్లాగేమైనా అప్పీల్ చేయాలి, ఏమి అప్పీల్ చేయాల, ఏమంటా ఉన్నాడు ఆయన 33వ వచనంలో, కాబట్టి ఫరో వివేక జ్ఞానములు కల ఒక మనుష్యుని చూసుకొని ఐగుప్తు దేశము మీద అతన్ని నియమింపవలను,
ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను 5వ భాగము తీసుకోవాలి. ఇది ఆయన చెప్పినటువంటి మాట. అయ్యా మీరేం చేయాలి అంటే, రాబోయే కరువు, రాబోయే పరిస్థితిని ఎదుర్కొనేటకు ముందుగానే సిద్ధపడి ఒక జ్ఞాన వివేకాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని నియమించాడు. అతని అండర్లో ఈ దేశంలో అనేక మంది అధిపతులను పెట్టి ప్రతి గ్రామానికి పెడతారు, ప్రతి పట్టణానికి పెడతారు, ఎలా పెడతారు అది మీ ఇష్టం. సో మీరేం చేయాలి అంటే చక్కగా అనేక మందిని సమకూర్చి వారి ద్వారా అడ్మినిస్ట్రేషన్ జరిపిస్తూ 5వ భాగం తీసుకొచ్చి మీరు కనుక నిలువ చేయగలిగితే ఆ ఎదటికి వచ్చేటటువంటి కరువులో దేవుడు మీకు సమృద్ధిని, సంతోషమును, సమాధానమును, ఆరోగ్యకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు అని ఆయన చెప్తా ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నారు. రాబోయేటటువంటి పరిస్థితి తెలియచేశారు, తప్పించుకునే విధానాన్ని తెలియచేస్తారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రభువు ఆయన జరిగబోయేదానిని ఆయనకు తెలియజేశారు ఫరో గారికి. వచ్చే పరిస్థితిని ఫరో గారి ముందట యోసేపు ద్వారా విశదీకరించారు. పరిస్థితి విశదీకరించడం మాత్రమే కాదు, పరిష్కారాన్ని కూడా ప్రభు తెలియచేశారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుడు ప్రతి దానికి కూడా పరిష్కారం మన ముందట పెడతారు. ఎంచుకోవాలి, చూసుకోవాలి, అట్టి మార్గంలో మనం నడిచిపోవాలి. మార్గమై ఉన్న దేవుని పరిశుద్ధమైన పాదాల దగ్గరికి వచ్చి మనము ప్రభువులు వారి మీద ఆధారపడితే, అనుకుంటే, వెతికితే, చూస్తే, అడిగితే ఆయన మార్గం, సక్రమమైన సరి అయినటువంటి మార్గాన్ని ఆయన చూపించడానికి ఇష్టపడతారు. యోసేపు గారు అంటా ఉన్నారు, అయ్యా మీరేం చేస్తారంటే గ్రామ సచివాలయాలు తెరవండి అన్నారేమో, వార్డు వాలంటీర్లను పెట్టండి అన్నాడేమో. అట్లాగనే చాలా క్లియర్గా చెప్తుంటున్నాడు. ప్రతి ప్లేస్లో కూడా అడ్మినిస్ట్రేటర్స్ ఉండాలి. చక్కగా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ వారి మీద ఉంచాలి. వీళ్ళందరినీ కూడా చక్కగా ట్యాకిల్ చేయడానికి ఒక జ్ఞాన వివేకాలు కలిగినటువంటి ఒక వ్యక్తి మీకుంటే కనుక ఇది పెద్ద ప్రాబ్లం కాదండి, ఈ ప్రాబ్లంలో కూడా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన పరిస్థితిలో ఉంచుతాడు అన్నట్లుగా ఆయన బోధించారు. 33వ వచనం దగ్గరికి వద్దాం. 33వ వచనం దగ్గరికి వద్దాం. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుష్యుని చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆప్షన్ ఫరో ముందు పెట్టారు. మీరు ఒక వివేక జ్ఞానం కలిగినటువంటి ఓ వ్యక్తిని చూజ్ చూసుకోండి, మంచిది, చూసుకుంటే చాలా మంచిది, చాలా చక్కగా ఉంటుంది, చాలా మంచి అయిన పరిస్థితి వస్తుంది, కరువే కాకుండా చేస్తాడు. అట్టి జ్ఞానవంతుడైనటువంటి మనుషుడు కనుక మీకుంటే 35వ వచనం దగ్గరికి వచ్చేసరికి రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరం 2020 సంవత్సరం భయంకరమైనటువంటి సంవత్సరం. రాబోయే సంవత్సరాలు మంచి సంవత్సరాలు దేవుడు మనకు అనుగ్రహించబోతుంటున్నారు. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన వారు, రాబోయే కాలం గడ్డు కాలం అనుకోవద్దు, భయపడే కాలం అనుకోవద్దు, కరోనా కాదు, దానికన్నా మిక్కిలైంది ఏది వచ్చినా కానీ కనికరము, కరుణ, వాత్సల్యము కలిగిన కరుణామయుడు ఆయన కృప కౌగిట్లో మనలను భద్రపరచబోతుంటున్నాడు. యోసేపు వలె మనలను ఆశీర్వదించి హెచ్చించబోతుంటున్నాడు ఆయన. రాబోయే కాలము సంతోషదాయకమైన, ఆనందదాయకమైన, ఆరోగ్యదాయకమైన, ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరాలు అని ఈయన మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే సంవత్సరాలు ఏమంటా ఉన్నాడు ఆయన? రాబోయే ఈ మంచి సంవత్సరాలు దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి. ఎట్లా చెప్తుంటున్నాడు అంటే మన ఆలోచనలు చూద్దాం. స్త్రీలు అయితే కనుక పండుకోబోయే ముందట ఆలోచించుకుంటారు, ఏమని? ఉదయం ఏం టిఫిన్ చేయాలి, ఉదయం ఏం చేయాలి, ఉదయం ఏం చేస్తే బాగుంటుంది, ఉదయం లేచిన తర్వాత మధ్యాహ్నం ఏం చేయాలి. పురుషులు బయటికి వెళ్తూ ఉంటుంటే వాళ్ళకి బ్యాగ్ ఇచ్చి అంటారు, ఈ వారానికి సరిపడా వెజిటబుల్స్
పురుషులు బయటకు వెళ్తూ ఉంటుంటే వాళ్ళకి బ్యాగ్ ఇచ్చి, లేకుంటే కొంతమంది స్త్రీలు బయటకు వెళ్ళేసి ఈ నెలకి సరిపడా కిరాణా గ్రోసరీస్ అంతా. సో ప్రణాళికలు. పిల్లడు పుడితే కనుక నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఇంట్లో బాబు పుట్టి నెల అయ్యింది, వాళ్ళ ఇంట్లో అందరూ పనిచేసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ బాబు కూడా బర్త్డే వస్తుంది కదా, అప్పుడు మనం ఇవి చెయ్యాలి. పుట్టి నెల అయ్యింది, వాడు నెల అయ్యింది. నెక్స్ట్ ఇయర్ జరగబోయే బర్త్డే ఎలా చేయాలో ప్లాన్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కటి పనిచేసుకుంటున్నారు. యోసేఫ్ గారు 7 years ప్లాన్. మన ఇండియాలో పంచవర్ష ప్రణాళికలు ఉంటాయి, ఇయర్లీ వన్స్ మనకు ప్రణాళికలు, లేకుంటే మనకి జరగబోయేటటువంటి అభివృద్ధుల గురించి కొన్ని అయినటువంటి విషయాలు మార్చి నెలలో మనకు పార్లమెంట్లోను అసెంబ్లీస్లోను దాన్ని సబ్మిట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ యోసేఫ్ గారు 7 years ప్లాన్, నాట్ ఓన్లీ 7 years, 14 years ప్లాన్ ఆయన ముందు పెడతాంటున్నాడు. ఏమంటా ఉన్నారు? రాబోయే ఈ మంచి సంవత్సరాల్లో దొరికే ఆహారంలో నుంచి 5% మనం కలెక్ట్ చేద్దాము, స్టోరేజ్ చేద్దాము, కరువు వచ్చిన దినాల్లో దీన్ని యూటిలైజ్ చేద్దామని. ఎంత ప్లాన్ కలిగినటువంటి వ్యక్తి. ఎక్కడొచ్చింది ప్లాన్ అంటే ఆయన క్లియర్గా చెప్తుంటాడు, నాకేమీ తెలవదండి, నేను వట్టివాడనండి, అంత జ్ఞానం లేదు నాకు, అంత తెలివి లేదు, అంత వివేకం లేదు నాకు తెలిసింది ఏంటి అంటే కనుక నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు, నా దేవుడు సమస్తమును చేసే దేవుడు, నా దేవుడు సకలమును సమకూర్చే దేవుడని వారి ముందట ఐగుప్తులో దైవాన్ని తెలవనటువంటి ప్రజల ముందట దైవము కొరకు సాక్షిగా నిలబడుతుంటున్నాడు. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో నీవెట్లా ఉండాలి అంటే కనుక విజ్డమ్ కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి, ఒక గొప్ప ప్రణాళిక కలిగిన వ్యక్తిగా ఉండాలి. మీకు బాగా గుర్తు మన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందట ముఖ్యమంత్రిగా ఉంటున్న దినాల్లో విజన్ 2020 అంటుండేవారు ఆయన. ఎస్, ఓ ప్రణాళిక కలిగి ఉండాలి, ఒక ఆలోచన కలిగి ఉండాలి, ఓ ముందు చూపు కలిగి ఉండాలి. ఈయన 14 years ప్లాన్ ముందటే రెడీ చేసుకొని ఫర్రో గారి ముందట దానిని బడ్జెట్ ఆయన ముందట పెట్టి ఆయన మాట్లాడుతుంటున్నారు, ఆయన చెప్తుంటున్నారు, ఆయన విశదీకరిస్తుంటున్నారు. అయ్యా మీరు ఏం చేయాలి అంటే కనుక ఒక జ్ఞాన వివేకం కలిగినటువంటి ఒక వ్యక్తిని ఎంచుకోవాలి, అతడి చేతికి అడ్మినిస్ట్రేషన్ అంతా అప్పగించాలి, అతడి చేతిలో అధికారులందరూ అతడి కంట్రోల్లో ఉండాలి. అంత మాత్రమే కాదు, వచ్చే 7 సంవత్సరాలు కూడా ట్యాక్స్ వేయబోతుంటున్నాం. ఎట్లాంటి ట్యాక్స్? పండిన ప్రతి పంటలోనూ కూడా 5% తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పగించాలి, అధికారులకు అప్పగించాలి. తర్వాత అవసరమైతే కనుక ప్రభుత్వమే వారి దగ్గర మిగిలిపోయిన ధాన్యాన్ని కొనేస్తుంది, నిల్వ చేస్తుంది, కరువు కాలంలో దాన్ని ప్రజలకు పంచుద్ది అని చెప్తుంటున్నారు. దేవుని పిల్లారా, అద్భుతం కదా, ఆశ్చర్యకరం కదా. కొంతమంది జేబులో 10 రూపాయలు పెట్టుకుని 20 రూపాయలు దాని కొరకు ఆలోచన చేస్తుంటారు. కొంతమంది 20 రూపాయలు పెట్టుకుని 10 రూపాయలు దాని కొరకు ఆలోచన చేస్తుంటారు. ప్రణాళికలు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రీతి అయినటువంటి ఆలోచనలు కలిగి ఉంటాయి. యోసేఫ్ గారికి రాబోయే దినాల్లో జరగబోయే ప్రతి దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి, ఎలాగా ఆ ప్రాబ్లంను ఓవర్కమ్ చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నటువంటి రీతిని మనం చూస్తుంటున్నాం. చాలా అద్భుతంగా 35వ వెర్స్ చాలా క్లియర్గా ప్రణాళికను చెప్తుంటున్నాడు. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయాలి. 36వ వచనం, కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రణాళికను యోసేఫ్ గారికి తెలియజేస్తే యోసేఫ్ గారు
ఫరో గారికి తెలియజేస్తుంటున్నారు, కరువు రాబోతా ఉంది, 7 సంవత్సరాలు కరువు రాబోతా ఉంది, 7 సంవత్సరాలు సమకూర్చుకోవాలి. 7 సంవత్సరాలు సమకూర్చుకుంటే కనుక కరువు కాలంలో ఈ ఆహారం సమృద్ధిగా ప్రజలకు సరిపోద్ది. దేశానికి కరువు రాబోతా ఉంది. 1 నెల 2 నెలలు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాల కరువు రాబోతా ఉంది. అంతకు ముందట దేవుడు సమృద్ధి పంపించబోతున్నారు. సమృద్ధిలో జాగ్రత్త పడ్డావా, కరువు అనేటిది నీ ముందక రాదు. చాలామంది ఉద్యోగస్తులు, భార్యాభర్తలు ఉద్యోగస్తులుగా ఉంటారు. నెలాఖరుకు వచ్చేసరికి భయంకరమైనటువంటి పరిస్థితి ఫేస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ వీక్లో దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది పాట పడతారు. నెలాఖరికి వచ్చేసరికి దిక్కులేని వారము ప్రభు అన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. నెలాఖరికి ఏమొస్తుంది, నీకు ఏం బాధ వస్తుంది, ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా భార్యాభర్తలు ఇద్దరు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించి, ప్రభు ఈ సమస్యను మేము ఎలాగా ఎదుర్కోవాలి, ఈ సమస్య నుంచి మేము ఎలా తప్పించబడాలి, ఈ సమస్య నుంచి మేము ఎలా రక్షించబడాలి అని ప్రభువుల వారి పాదాల దగ్గర ఎప్పుడైనా ప్రార్థించారా? సమస్య వచ్చాక ప్రార్థించడం కాదు, నేనంటాను మొదటి తేదీ రాక ముందట నుంచే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి, నాయనా 1వ తేదీకి మా చేతికింత రాబోతా ఉంది, మేమేం చేయాలి? వేస్ట్గా ఖర్చు పెడుతుంటున్నాం, వేస్ట్ చేస్తుంటున్నాం. ప్రభా వేస్ట్ చేయకుండా. చాలామంది కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, తింటారు, నాకు ఇష్టంలా కొంచెం పక్కకు నెట్టేస్తారు. ఎక్కడదండి? ప్రభు దీవించను గురించిన ఆహారం కదా. నేనంట నువ్వు ప్రార్థన చేసి చెయ్యి పెట్టక అది నీకు ఇష్టం ఉన్న కష్టమైన కళ్ళంటే నీళ్ళు వస్తున్నా చాచినోడు దీన్ని ఎరాల్సిందే. అనుభవంతో చెప్తుంటున్నాను నేను. ఒక చోటకు పేరు కూడా చెప్తుంటున్నా. నూజివీడు ప్రాంతానికి మీటింగ్కి వెళ్తే మీటింగ్ అయిపోయిన తర్వాత నైట్ నాకు 12:30 11 అయింది. భోజనం తీసుకొచ్చారు. భోజనం పెడితే ఆ అన్నంలో నేను ప్రార్థన చేసుకున్న తర్వాత భోజనంలో చేయబెట్ట ఆ అన్నం నీరు కారిపోతా ఉంది. చచ్చుబడిపోయినటువంటి అన్నం, ఏం చేయలేని పరిస్థితి. కూర వేయమంటే మధ్యాహ్నం ఎప్పుడు ఉండి పక్కన పెట్టినట్లు ఉన్నారు. అది కూర అరటికాయ దాన్ని ఏదో చేశారు. అది వేస్తే అది కూడా గమ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ గారు అడిగాను, అయ్యా కాస్త మజ్జిగ కానీ పెరుగు కానీ ఉంటే ఇందులో కలుపు తింటా అంటే, ఇప్పుడెక్కడ వచ్చుద్దండి అన్నాడు ఆయన. ప్రభా మరి తింటేనా ఆరోగ్యం పడవుద్ది, నీ కాపుదలు నాకు అనుగ్రహించి అన్నట్లుగా అట్లా కష్టంగా తినేసాను నేను. ఈరోజు నేను ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గర ఉండి చేస్తుంటున్నా. దేవుడు నాకు సమృద్ధినిచ్చాడు, అనేకులను పోషించుటకు నన్ను బలపరుస్తా ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గర మనం ఎట్లుండాలి అంటే, నైనా ప్రతి అంశంలో మీ దయ అనుగ్రహించండి, ప్రతి అంశంలో మీ కృప అనుగ్రహించండి, ప్రతి అంశంలో మీ యొక్క ఆశీర్వాదం మెండుగా నిండుగా ప్రసాదించండి అని దేవుని యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గర ప్రార్థించే వారంగా మనం ఉండాలి, ప్రసాదించే వారంగా ఉండాలి, కొనియాడే వారంగా ఉండాలి. జేబులో క్యాష్ ఉన్నప్పుడేమో దేవునితో పనిలా, జేబులు ఖాళీ అయిపోయినప్పుడేమో కొండలు తట్టు మా కన్నులు ఎత్తుచున్నాం, ఒక సహాయం ఎక్కడి నుంచి వచ్చినట్టే. ఎందుకు ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? దేవునికి సహాయం చేయాలి అంటే కనుక, దేవుని కార్యక్రమం నీకు ఉండాలి అంటే కనుక, దేవా ఈ సమృద్ధి దినాలలో నేను సమకూర్చుకునే జ్ఞానం నాకు అనుగ్రహించావు. అందుకే పరిశుద్ధుడైనటువంటి ప్రభుల వారు జ్ఞాని అయిన సొలొమోను గారితో మనకు ఒక బుద్ధి వచ్చే మాట తెలియజేశారు. ఏమని? సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. చెవులు ఏం చేస్తాయి? ఎండాకాలం అంతా సమకూర్చుకుంటాయి. వీలైతే చలికాలంలో కూడా నైట్ డ్యూటీలు చేసి మరి తెచ్చేసి పోగేసుకుంటే వర్షాకాలంలో దిల్కుష్గా తలకించి ఎదురెట్టుకుని పడుకునేసి ఆ గొడవల్లో తీసుకుతింటాయి. ఆ మాత్రం లేదా మనకు? సమృద్ధి కలిగినప్పుడు సమకూర్చుకోవడం నేర్చుకోనండి. యోసేపు గారు అదే బోధిస్తుంటున్నాడు ఫరోకు, ఐగుప్తు ప్రజలకు, ఐగుప్తులో ఉంటున్న ప్రతి ఒక్కరికి. అయ్యా సమృద్ధి రాబోతా ఉంది, సమకూర్చుకుందాం, కరువు రాబోతా ఉంది, కనికరం కొరకు కరుణామయుడు ఈ విషయాలు మనకు తెలిపినటువంటి కరుణామయుడుకు ఆయన చిత్తానికి మనం తలొగ్గుదామని ఆయన బోధ చేస్తా ఉన్నారు. 35 వర్స్లో చాలా క్లియర్గా మాట్లాడుతుంటున్నాడు. రాబోవు ఈ మంచి సంవత్సరములు ఏ దినం వచ్చినా మనం చూస్తుంటాం. దేవుడు సృష్టి చేసినప్పుడు ప్రతిరోజు కూడా చిట్ట చివరి మాట ఈ మాట అంటారు, ఆ దినము
మంచిదిగా చూశాను దేవుడు. 7 దినాలు కూడా మంచిగానే చూశాడు దేవుడు. ఓ దినం ఏడ్చే దినము, ఓ రోజు సంతోషించే దినం, ఓ రోజు గంతులేసే దినం, అట్లా ఏం పట్ల అన్ని దినాలు మంచివే. 1వ తేదీ మంచిదే, 31వ తేదీ మంచిదే, ఆదివారం మంచిదే, శుక్రవారం మంచిదే, మంగళవారం మంచిదే, ఏ దినమైనా మంచిదే. కానీ నువ్వేం చేయాలి? సంతోషకరమైనటువంటి సమయాలలో సమకూర్చుకోవడం నేర్చుకోవాలి. సమృద్ధికరమైన సంవత్సరాలలో, దినాలలో సమకూర్చుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సమకూర్చుకోవడం నేర్చుకుంటావో అభివృద్ధితోనూ ఆశీర్వాదంతోనూ ప్రభు యొక్క కృపతోనూ నింపబడిన వ్యక్తిగా ఉంటావు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గరికి చేరినటువంటి దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఖర్చు చేయడం చాలా సులువండి. కొన్ని కుటుంబాలు మరీ దౌర్భాగ్యం. ఒక్కరు కష్టపడుతూ ఉంటారు, సంపాదిస్తూ ఉంటారు, కడుపు కట్టుకుంటూ ఉంటారు. ఇది మీకు అర్థమవడానికి విదేశాల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు అక్కడ ఎంతో కష్టపడి సరైన తిండి లేక, సరైన నీడ లేక, సరైన రెస్ట్ లేక వాళ్ళు వారి జీవితాలను పరిపూర్ణంగా చంపేసుకుని కష్టపడతా ఉంటే ఎక్కడ ఉంటున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, నాశనం అయిపోతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి అక్కడ కష్టాన్ని మర్చిపోయి కుటుంబంతో సంతోషంగా మరి ఇక్కడికి వచ్చేసరికి కన్నీరు మాత్రం సమృద్ధిగా ఉంటుంది. ఇక్కడ కలిసి ఉండే పరిస్థితి ఉండదు, కలుసుకునే పరిస్థితి ఉండదు, మాట్లాడుకునే పరిస్థితి. ఆ వచ్చేప్పుడు కూడా ఇంతకాలానికి వస్తున్నారని ఆనందంగా కౌగిలించుకుందామని కూడా కనుమరుగైపోతారు. ఇంతకాలానికి వస్తుంది కదా, ఏమి తెస్తారో? ఇంతకాలం పంపించిందంతా ఏమైంది అంటే కనుక ఏమవుద్ది? ఏమీ ఉండదు. ఇక్కడ నిల్ బ్యాలెన్స్. వాక్యం చాలా తేటగా మాట్లాడుతూ ఉంది. ఉదయకాల సేవలో సమృద్ధి గల సమయంలో సమకూర్చుకోవడం నేర్చుకోవాలి. మీకు బాగా గుర్తు కదా, మోదీ గారు 22వ తేదీ మార్చి నెల అనౌన్స్ చేయకముందు సమృద్ధి ఉంది, ప్రతి మందిరం కూడా మనుషులతో నింపబడిపోయి, ప్రతి మందిరపు దైవజనులు కూడా జనులను పోగేసుకోవడమే రాబడి పోగేసుకోవడమే. సడన్గా కరువు వచ్చింది. ఈరోజు మందిరాల్లో మనుషులు కనబడట్లా. ఎందుకు రావట్లేదు అంటే ఏముందండి, ఏం చెప్పమంటారు? ఏమో ఎక్కడి నుంచి ఏం జరగబోతా ఉందో. కుటుంబాలు సంతోషంగా ఉన్నాయా? ఏ ఒక్క కుటుంబం సంతోషంగా లేదు. కుటుంబాలు సమృద్ధిగా ఉన్నాయా? ఏ కుటుంబం సమృద్ధిగా లేదు. సమకూర్చుకోవడం నేర్చుకోరండి. సమృద్ధి కలిగినప్పుడు సమకూర్చుకోవడం నేర్చుకోరండి. వాక్యము దొరుకుతుంటున్నప్పుడు దాన్ని సమకూర్చుకొని ధ్యానించుకొని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఎలాగా, నా జీవితం ఎలాగా, నేను నీకు ఎలా మహిమ తీసుకురావాలని ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గర చేరి ప్రాధేయపడడం నేర్చుకోనండి. తప్పకుండా దేవుడు మీ ఎడల కనికరం చూపించి జైలులో నుంచి ఫరో ముందట నిలబెట్టి ఫరోకే గైడెన్స్ ఇచ్చే రీతిలో ఓ వ్యక్తిని వాడుకుంటున్నారు. దేవుడు నిన్ను కూడా వాడుకోబోతుంటున్నారు, నిన్ను కూడా హెచ్చించబోతుంటారు, నిన్ను కూడా ఉన్నతమైన పరిస్థితికి నడిపించబోతున్నారు, నిన్ను ఒక గైడ్గా దేవుడు వినియోగించుకోబోతుంటారు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే రీతిలో ఉదయకాల సమయంలో తలవంచుదాం. మిక్కిలి ప్రేమ కలిగిన దేవుడు మన ఎడ్ల కనికరమును కృపను చూపించి ఆయన కాపుదల భద్రత సంరక్షణ మనకు అనుగ్రహించి అనిశ్చితుల వలపచ్చాన్ని మహిమ కొరకు వినియోగించుకునే రీతిలో ప్రభువా మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. ఈ డిసెంబర్ నెల మీరు జన్మించిన నెల, మాకు మంచిని బోధించే నెల, ఎదుటి సంవత్సరాలకు మంచి ఆలోచనలతో మమ్మల్ని నింపి నడిపించే నెల కనుక మీ కృప కవిట్లో మమ్మల్ని భద్రపరచండి, బలపరచండి. మీ చిత్తానుసరిగా మేము నడుచు భాగ్యము జ్ఞానం మాకు అనుగ్రహించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక గొప్ప కన్న తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఉన్నాయి. ఉదయకాల సేవలో నాతో మాట్లాడిన మా ప్రభా మీకు వందనాలు. ఈ ఉదయకాల సేవలో మమ్మలను, మా కుటుంబాన్ని మంచి మాటలతో నింపి నడిపించడానికి ఇష్టపడిన ప్రభావం మీకు వందనాలు. ఎస్ లార్డ్, ఈ ఉదయం రాబోయే మంచి సంవత్సరాలలో మేము సమకూర్చుకొని తద్వారా కరువు కలిగిన దినాల్లో సమృద్ధితో సంతోషంతో ఉండడానికి కృప చేయమని వేడుకుంటా ఉన్నాం. మంచి
బోధను యోసేపు గారిని నిలబెట్టి మాకు బోధించిన మంచి బోధకుడా, మా జీవితాలు కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడానికి కృప చేయమని చేస్తారని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ఉదయకాల సమయంలో జన్మదినాలా, వివాహ దినాలా, శుభకార్యములు ఆచరించుకుంటున్న ప్రతి బిడ్డను, కుటుంబాలను దివ్యాశీస్సులతోనూ దివ్య ఆశీర్వాదములతో నింపి బలపరిచి నడిపించండి తండ్రి. నైనా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. బలహీనులను బలపరచమని, రోగులను స్వస్థపరచమని, ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను ఆదరించి ఆదుకొని హక్కున చేర్చుకొని ఆశీర్వదించి అభివృద్ధిని అనుగ్రహించమని, దేశ విదేశాల్లో ఉంటున్న మా వాళ్ళందరికీ క్షేమ సౌఖ్య సంతోష సమాధానాలతోనూ, మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, రక్త సంబంధికులను, తోబుట్టువులను, అయిన వారిని అందరినీ మీ దివ్యాశీర్వాదములతోనూ దివ్యాశీస్సులతోనూ నింపి బలపరిచి నడిపించామని, తిరిగి శనివారం ఉదయం 6 గంటలకు మీ పరిశుద్ధమైన పాదముల యొద్దకు చేరి ప్రార్థించి పర్యంతము కృపా కరికరంతోనూ కబ్దల భద్రత సంరక్షణతో నింపి బలపరిచి నడిపించమని యేసు క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ పాదముల యొద్ద ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యన్యూన్య సహవాసం కబ్దల భద్రత సంరక్షణ ఈ ఉదయకాల సమయపు వాక్య ధ్యానంలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు, ఏకీభవించబోతుంటున్న ప్రతి బిడ్డలకును, కుటుంబాలకును సదాసరస్సు విషయంలో తోడయండి. సమృద్ధి గల సంవత్సరాలలో సమృద్ధితో నింపబడి సమకూర్చుకొని ఆశీర్వాదములతోనూ దీవెలతోనూ మేళ్లతోనూ ఆయన మహిమ కొరకు వినియోగింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు స్నేహితులారా. తిరిగి శనివారం ఉదయం 6 గంటలకు ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల యొద్ద కలిసి ప్రభును స్తుతిద్దాం. అంతవరకు కృపా కనికరం కల దేవుడు ఆయన కౌగిట్లో మనల్ని, మన కుటుంబాలను భద్రపరచును గాక. ప్రార్థించండి. ప్రభు యొక్క పాదాల దగ్గర సరి చేసుకునండి. దేవుని దీవెనల కొరకు ఎదురు చూడండి. ఈ వర్తమానాలు తిరిగి మీకు యూట్యూబ్లో కూడా లభ్యమవుతాయి ఉన్నాయి. ప్రదీప్ కుమార్ కడారి అని మీరు సెర్చ్ చేయగలిగితే కనుక ఈ వర్తమానాలు మీకు అందుబాటులోకి వస్తాయి. కనుక ఈ వర్తమానాలు మీరు చూసి, లైక్ చేసి, మీ స్నేహితులకు షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి దేవుని దీవెనలను సమృద్ధిగా పొందుకొనండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు నిండుగా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.